స్వాగతం ఎంఆర్ యూట్యూబ్ తెలుగుకి. ఇక్కడ మీరు చూస్తారు ఆసక్తికరమైన కథలు, మోటివేషన్ వీడియోలు మరియు ఎంటర్టైనింగ్ కంటెంట్. అనగనగా ఒక అందమైన రాజ్యంలో ఓ శూరుడైన రాజు ఉండేవాడు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజు అడవిలో అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద గుర్రాన్ని కట్టి నిద్రపోయాడు. అతనికి తెలియదు, ఆ చెట్టు వెనుక ఒక రాక్షసి అతన్ని గమనిస్తోంది. ఇంత అందమైన రాజు, ఇతనే నా వరుడు అని అనుకుంది ఆ రాక్షసి. అటవీ ప్రాంతంలో వెంటనే ఆమె ఒక అందమైన యువతిగా మారింది. రాజు నిద్రలేచి ఆమెను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. పరిధి ఆమెను తన రాజ్యానికి తీసుకువచ్చాడు. కాని ఆ రాజుకు ఇప్పటికే ఒక రాణి ఉంది. అసూయతో మండిపోయిన రాక్షసి ఒక భయంకరమైన పన్నాగం వేసింది. ప్రతి రాత్రి రాజ్యంలోని గుర్రాలను తినేసేది. వాటి రక్తాన్ని తీసుకుని నిద్రలో ఉన్న రాణి నోటికి రాసేది. ప్రజలు చూసి భయంతో వణికిపోయారు. రాణే గుర్రాలను తింటోంది అని అపవాదు పెట్టారు. ఆ విషయం తెలిసిన తర్వాత రాజు రాణి కళ్ళను తీసేసి అడవిలో వదిలేయమని ఆజ్ఞాపించాడు. మహారా, దయచేయండి. నా ఆజ్ఞ అదే. జోహార్ మహారాజా. రాణి కళ్ళను తీసి అడవి పంపించండి అని రాజు ఆదేశించాడు. అందురాలై అడవిలో ఒంటరిగా మిగిలిపోయింది. నిజం తెలుసుకోకుండా రాజు కోపంతో ఆజ్ఞాపించాడు. ఆ నిర్దోషి రాణి అందురాలై అడవిలో ఒంటరిగా మిగిలిపోయింది. రాణి అడవిలో ఒంటరిగా జీవించింది. ఆమె గర్భవతి. అడవిలో ఆకులు పండ్లు తింటూ గడిపింది. ఆ అడవిలో కొన్ని రోజులకి ఒక బాబు పుట్టాడు. నువ్వే నా వెలుగు పిట్ట అని ఆ కన్నీళ్లతో పలికింది. ఆ అడవిలో కాలం గడిచింది. ఆ బాబు ధైర్యవంతుడైన యువకుడయ్యాడు. ఇదిలా ఉండగా రాక్షసికి భయంకరమైన తలనొప్పి వచ్చింది. ఎంతమంది వైద్యులు చూసినా తగ్గలేదు. అప్పుడు ఆమె రాజుతో ఇలా చెప్పింది. 7 సముద్రాలు దాటితే అక్కడ మా అక్క ఉంటుంది. ఆమె దగ్గర మందు ఉంది. అది తెచ్చితే నా నొప్పి తగ్గుతుంది. ఎవరు ఆ మందు తెస్తారో వారికి సగం రాజ్యం ఇస్తాను. నేను వెళ్ళి ఆ మందు తెస్తాను మహారాజా. చాలా బాగుంది, వెళ్ళు. నా తెలివితేటలతో ఈ ఎగిరే కీలుగురాన్ని తయారు చేశాను. ఇప్పుడు దీన్ని ప్రయోగించి చూద్దాం. ఎక్కు, ఎగురు. ఇది ఆకాశంలో ఎగురుతుంది. నా సృష్టి విజయవంతమైంది. ఇతనే మొదటి రాణి కుమారుడు. ఈ లేఖ తీసుకువచ్చినవాడు నా సవతి కుమారుడు. అతన్ని చంపి తినేయండి. ఆ అడవిలో ఆ యువకుడు తన ప్రయాణం మొదలుపెట్టి నిశ్శబ్దంగా ముందుకు సాగుతున్నాడు. చంద్రుడు మబ్బుల వెనుకూడా ఆగిపోయి అడవి ఒక రహస్యాన్ని దాచుకున్నట్టుగా కనిపించింది. ఆ అడవిలో ఆ యువకుడు చాలా దూరం నడిచిన తరువాత అతడు అలసిపోయాడు. ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అడవిలో ఆ వృక్షం దగ్గర నిద్రపోతున్న యువకుడికి దూరంలో మృదువైన గజ్జెల శబ్దం వినిపించింది. కానీ ఆ శబ్దం గాలి క్రమంగా దగ్గర పడుతూ వచ్చింది. అరణ్యంలో ఒంటరిగా ఎందుకు ప్రయాణిస్తున్నావు వీరుడా? నా ప్రయాణానికి ఒక కారణం ఉంది. ఈ అడవి సాధారణం కాదు. రాత్రి మరింత ప్రమాదకరం. నిన్ను నేను సరైన దారికి తీసుకెళ్లగలను. నమ్ముతావా? ఆ చీకటి అడవిలో గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. ఆ రాత్రి అడవిలో యువకుడు క్షణం ఆలోచించాడు. కాని అదే సమయంలో ఒక భయం కూడా అతని హృదయంలో మెదిలింది. నిన్ను నమ్మాలా వద్దా నాకు తెలియదు.
నమ్మకం లేకుండా ఈ అడవిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఆ చీకటి అడవిలో ఏదైతే ప్రారంభించింది. ఆమె అడుగులు నేలను తాకిన ప్రతిసారి గజ్జెల శబ్దం ఒక మంత్రంలా వినిపించింది. వెండి వెలుగుల వలయంలా మెరుస్తోంది. నా నృత్యం నచ్చిందా? చాలా అందంగా ఉంది. ఏదైనా రహస్యలేఖ చదువుతున్నావా? చదువు, కానీ రహస్యంగా ఉంచు. ఒక నర్తకి ఆ లేఖను చదివి నిజం తెలుసుకుంది. ఆమె మరో లేఖ రాసి, ఈ యువకుడు నా కుమారుడు, బాగా చూసుకుని మందు ఇచ్చి పంపి ఆ లేఖలో రాసి అతనికిచ్చింది. నీవు వెతుకుతున్నది సరస్సు దగ్గర ఉన్న యువరాణి కదా. నీకు అది ఎలా తెలుసు? ఈ అడవి ప్రతి రహస్యాన్ని నాకు చెబుతుంది. కాని జాగ్రత్త, నీవు ఆలస్య చేరితే ఆమెను శాశ్వతంగా కోల్పోతావు. ఆ అడవిలో అది చెప్పి ఆమె వెనక్కి తిరిగింది. గజ్జెల శబ్దం మళ్లీ వినిపించింది. యువకుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఆమె మాటలు నిజమా లేక ఒక మాయా? ఆలస్యమైతే ఆమెను శాశ్వతంగా కోల్పోతావు. ఆ అడవిలో ఆ యువయోధుడు వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. చీకటి మరింత గాఢమైంది. చంద్రుడు మబ్బుల్లో దాగి అడవిదారి కేవలం నీడలో వింత నిశ్శబ్దం అలుముకుంది. ఆ చీకటి అడవిలో కొద్దిసేపటి తరువాత ఆ దారి రెండు వైపులా ముల్లుపొదలు, మధ్యలో తడి నేల. ఆ దారి చివరి నీలి వెలుగు మెరుస్తున్నట్టుగా కనిపించింది. ఆ చీకటి అడవిలో ఆ యువకుడున ఒక భారీ నీడ అతని ముందుగా దూసుకెళ్ళింది. గర్జనలా వినిపించిన శబ్దం అడవిని కంపింపజేసింది. అది సరస్సు దారి కావచ్చు. పొదల్లో ఏదో కదిలింది. ఎవరక్కడా? సమాధానం రాలేదు. నీలి వెలుగు మరింత ప్రకాశించింది. ఆ యువకుడు ధైర్యంగా ముందుకు నడిచాడు. కొద్ది క్షణంలో ఆ అడవిలో చెట్ల మధ్య నుండి ఒక విస్తారమైన మహాసముద్రం కనిపించింది. యువకుడు 7 సముద్రాలు దాటి భయంకరమైన కోటకు చేరుకున్నాడు. గేటు వద్ద నిలబడి యువకుడు లేఖను అందించాడు. రాక్షసి ఆ లేఖను నెమ్మదిగా తెరిచి చదవడం ప్రారంభించింది. అక్కా, నా కొడుకును బాగా చూసుకుని నాకు కావలసిన మందు అతనితో పంపించు. ఇప్పటి నుండి నీవు అతిథి కాదు, నా కుమారుడివి. ఎవరూ నన్ను కాపాడలేరా? ఎవరూ దయచేసి సహాయం చేయండి. మీరు యువరాణిలా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు బంధించారు? ఈ రాక్షసి మా రాజ్యంలోకి వచ్చి మా ప్రజలను బంధించి తినేసింది. ఆ యువరాణి చాలా అందంగా ఉండటంతో రాక్షసి ఆమెను తన దగ్గరే పెంచుకోవాలని భావించింది. కానీ నేను ఆమె మాట వినకపోవడంతో తినకుండా బంధించింది. ఈ రాక్షసిని చంపి మిమ్మల్ని కాపాడుతాను. ఆ రాక్షసిని చంపడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం? ఆమె ప్రాణం ఎక్కడ ఉందో ఆ రాక్షసికే తెలుసు. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏంటి ఆ సహాయం? యువరాణి, మీరు ఆమెకి ఇష్టమైన వారిగా ఉన్నారు కదా. మీరు ఆ రాక్షసితో ప్రేమగా మాట్లాడి ఆమె ప్రాణం ఎక్కడ ఉందో తెలుసుకోండి. సరే, చాలా జాగ్రత్తగా ఉండండి. నా ప్రయత్నం చేస్తాను. అమ్మా, నేను ఇన్ని రోజులు నీ ప్రేమను గుర్తించలేకపోయాను. నీకు నేనంటే చాలా ఇష్టం కదా అమ్మా. నువ్వు ఎప్పుడూ మనుషులను తినడానికి అనేక రాజ్యాలు తిరుగుతూ ఉంటావు. ఆ రాజ్యాల్లో ఉన్న యోధులు నీకు ఏమైనా హాని చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అమ్మా? యువరాణి, నాకు ఏమీ అవదు. నన్ను చంపాలంటే 7 సముద్రాలు దాటి వెళ్ళాలి. అక్కడ ఒక మర్రి చెట్టు దగ్గర ఒక పెద్ద పుట్ట ఉంటుంది. ఆ పుట్ట చుట్టూ భయంకరమైన రాక్షసులు, సర్పాలు కాపలా కాస్తుంటాయి. ఆ పుట్ట లోపల ఒక భరణి ఉంటుంది. ఆ భరణి లోపల 2 తుమ్మెదలుంటాయి. వాటిలో ఒకటిలో నా ప్రాణం, మరొకటిలో నా చెల్లి ప్రాణం ఉంటాయి. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో
ఆ యువరాణి ఆ విషయం మొత్తం యువకుడికి చెప్పింది. అప్పుడు ఆ యువరాజు తన దగ్గర ఉన్న ఆకాశంలో ఎగిరే కీలుగుర్రం ఎక్కి 7 సముద్రాలు దాటి మర్రి చెట్టు దగ్గర ఉన్న పెద్ద పుట్ట వద్దకు చేరుకున్నాడు. ఆ భయంకర పుట్ట ఇక్కడే ఉంది. యువకుడు కీలుగుర్రం మీద వెళ్లి పుట్ట చుట్టూ ఉన్న భయంకర సర్పాలతో యుద్ధం చేసి వాటిని చంపాడు. భరణి తెరిచి 2 తుమ్మెదలను పట్టుకున్నాడు. అదే సమయంలో ఎవరు నా ప్రాణం పట్టుకున్నారు? నీ మాయకు ఇక్కడే ముగింపు. అర్ధరాత్రి యుద్ధం తర్వాత నా గుర్రం నన్ను తిరిగి ఇక్కడికి తీసుకువచ్చింది. ఆగండి, మీరెవరు? నా రాజకుమారుడు. ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నాం. భయపడకు నా యువరాణి. మనం ఆకాశంలో ఎగురుతుంది. అవును, మనం ఈ రాజ్యం అంతటా సంచరిద్దాం. అవును నా ధైర్యవంతుడా, ఇది మన కల నెరవేరింది. ఇంకా ఎగురుదాం. అమ్మా చూడు, నేను యువరాణిని తీసుకొచ్చాను. ఆ రవ్వు ఆ రాజు కుమారుడివి. రాక్షసి, ఈ తుమ్మెదతో నిన్ను బెదిరిస్తున్నాను. ఆ తుమ్మెద వద్దు, నేను రాజు వద్దకు తీసుకెళ్తాను. నిజం చెప్పు రాక్షసి. సరే సరే, నేను నిజం చెబుతాను. క్షమించు. ఇప్పుడు నీ తప్పుకుంటున్నాను. సరే రాణి, నా తప్పుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. రాజా, నా కళ్ళులు తిరిగి వచ్చాయి. నా ప్రియమైన భార్య, నా తప్పు తెలుసుకున్నాను. ఏమిటి ఈ మార్పు మహారాజా? నిజం తెలిసింది. రాజ్యంలోకి తిరిగి రాతిన మహారాణి, నా మహాజీనివి. అయితే మనం కలిసి వెళ్దాం. రాజు పశ్చాత్తాపంతో మొదటి రాణిని తిరిగి తీసుకువచ్చాడు. నా కుమారుడా, చివరకు నిన్ను కనుగొన్నాను. నువ్వే నా నిజమైన వారసుడు. నా పట్ల మీ నమ్మకానికి ధన్యవాదాలు తండ్రి. నా గుండె నీకు సంతోషంతో నిండింది కుమారా. నా హీరో, నువ్వు నన్ను రక్షించావు. నా ప్రేమ, ఇప్పుడు మనిద్దరం కలిసి ఉంటాం. ఈ కథ యొక్క నీతి ధైర్యం, తెలివితేటలు, నిజాయితీ ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. దుర్మార్గం ఎప్పటికీ నిలవదు. సత్యం చివరికి గెలుస్తుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, క్షమాభావం, ధర్మం రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని కాపాడుతాయి. ఈ కథ నాకు చిన్నప్పుడు నిద్రపోయే ముందు మా అమ్మ నాకు చెప్పేది. మీకు కూడా ఈ కథ మీ అమ్మ చెప్పి ఉంటే కింద కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.